సబ్స్క్రైబర్స్ అయితే గంట కొట్టాయి. కమింగ్ టు ద వీడియో, మనం వీడియో గురించి మాట్లాడుకుంటే మనం సపోర్ట్ చేసుకుంటే బాగుంటాయి. ఆల్మోస్ట్ అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ వీడియో అయితే మీద టెర్రస్ మీద అయితే రికార్డ్ చేస్తానా, అంటే మొత్తం కంప్లీట్ యూట్యూబ్ ఫ్రమ్ మాట్లాడేంత లేదు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ ఫర్ యూ. బ్యాచిలర్ లైఫ్ ఎవడు కనిపెట్టిండు అవను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హరీష్ వ్లాగ్. సో ఇప్పుడైతే అలాంటి తమిళ చూస్తున్నా మీకు ఆల్మోస్ట్ 99% అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఏంటంటే మన ఛానల్ కి అయితే 2K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ మీ. ఎస్పెషల్ గా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తారో వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లనే మనం అయితే 0 నుంచి అయితే 2K ప్లస్ దాకా అయితే రీచ్ అయ్యాం. సో ఇదైతే మనకు ఒక గ్రేట్ ఏమనుకోవచ్చు, మన ఛానల్ కి అయితే బూస్ట్ అప్ అని అనుకోవచ్చు అన్నట్టు, బూస్టింగ్ లైక్ మనకైతే కంటెంట్. సో కమింగ్ టు ద వీడియో, మనం వీడియో గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ వీడియో అయితే ఎప్పుడో పెడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ 2K అయితే దాటిపోయారు. కాకపోతే కొన్ని వీడియోస్ డిలే ఉండడం వల్ల అయితే మనం అయితే పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. ఐ మీన్ అంటే ఒక వీక్ కి 1 వీడియో లేదా 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అయితే మనం అయితే వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాం. దానికి కూడా రిలేటెడ్ కొంచెం కంటెంట్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ చెప్పాలనుకుంటే అయితే మనకైతే కంటెంట్ ఎట్లా దొరుకుతుంది అంటే బయటకి ఎట్లా ట్రావెల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకైతే ఒక బ్లాగ్ అయితే రికార్డ్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా మనం తీసుకు అయితే అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే కొంచెం కన్సిస్టెంట్ మెయింటైన్ చేద్దామని నేను అనుకుంటాను. సో దానికైతే మీ సపోర్ట్ కావాలి. మరీ మీ సపోర్ట్ ఉంటేనే కొంచెం మనం వీడియోస్ అనేది చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. మనకైతే ఎట్లా సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కి అయితే వచ్చారో సో అందరికైతే థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోస్ అయితే ఎవరైతే రెగ్యులర్ గా చూస్తారో వాళ్ళందరికైతే ఎస్పెషల్లీ వెరీ థ్యాంక్ యూ. మనమైతే మనం స్టార్టింగ్ వీడియో చూసినట్లయితే మనం స్టార్టింగ్ వీడియో నుంచి అంటే మనమైతే రెగ్యులర్ గా అయితే మనం వీడియోస్ పెట్టలేదు. దానికే ఇంత డిలే అన్నట్టు, అంటే ఎప్పటికైనా చేద్దాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ అయితే మనం చేయలేదు. కాకపోతే అట్లీస్ట్ మనమైతే ఎట్లా అంటే మీకు మన ఛానల్ ఇన్ ద సెన్స్ మనమైతే రెగ్యులర్ గా అయితే మనమైతే వీడియోస్ పెట్టలేదు. కాకపోతే మీరందరూ సపోర్ట్ చేసినందుకైతే మీకైతే వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే మీద టెర్రస్ మీద అయితే రికార్డ్ చేస్తాను వ్లాగ్. అంటే కొంచెం సన్లైట్ కొంచెం ఉంటది కాబట్టి కొంచెం ఫేస్ క్లారిటీ ప్లస్ వాయిస్ క్లారిటీ. ఇంకోటి మన ఛానల్లో ఏమేమి ఉంటాయి అంటే మనమైతే ట్రావెల్ చేసిన వీడియోస్ ప్లస్ అన్బాక్సింగ్ ఏమైనా మనం ఏమైనా తీసుకున్నా లేకపోతే ఏదైనా సో దాని రిలేటెడ్ అయితే తీసుకుందాం. 1 మంత్ నుంచి అయితే కొంచెం కన్సిస్టెన్సీ లెక్క 1 వీక్ కి 2 వీడియోస్ లేదా 1 వీడియో అయితే ఇట్లా పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఏం చెప్దాం అనుకుంటున్నాను, కొత్త క్రియేటర్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎట్లా అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా డిలే చేయకుండా రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటే మీకు అయితే కొంచెం రీచ్ వస్తుంది. కాకపోతే నాకైతే కొంచెం లేట్ గా అయింది ప్రాసెస్ అంతా. మనమైతే కొంచెం కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీ మీ సపోర్ట్ ఇట్లే ఉంటే మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేద్దామని నేను అనుకుంటాను. సో మీరు ఏమనుకుంటారో కింద అయితే కామెంట్ లో అయితే చెప్పండి. నాకు ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ లో అయితే కొందరు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్లా అంటే అన్న ఇది కాపీరైట్ స్ట్రైక్స్ ప్లస్ కాపీరైట్ రిలేటెడ్ గురించి కూడా ఒక వీడియో అయితే చేయరా, కొంచెం యూట్యూబ్ క్రియేటర్స్ మాకైతే కాపీరైట్ ప్రతి దానికైతే కాపీరైట్ పడుతుంది. సో దాని గురించి రిలేటెడ్ అయితే దాని గురించి కూడా డెఫినెట్లీ అయితే మనం అయితే వీడియో చేద్దాం త్వరలో. అంటే మొత్తం కంప్లీట్ యూట్యూబ్ ఫ్రమ్ ఇలా అంటే మీకు రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా కింద అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో దాంట్లో అయితే మీరు అయితే డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. దాని గురించి కంప్లీట్ ఒక వీడియో అయితే ఎలా అంటే మనం కంప్లీట్ యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు అప్లోడ్ ఎందులో అప్లోడ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎక్కడ నుంచి వెళ్ళి సాంగ్స్ తీసుకోవాలి, ఎక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ అయితే కంప్లీట్ గా నాకు తెలిసిన దాంట్లో మీకు ఏదైతే తెలుసో దాన్ని కూడా మీకు అయితే అందిస్తా. ఇంకొకటి ఏమని అడుగుతున్నారు అంటే మన ఛానల్ పెట్టి ఎప్పుడైతుంది, మీరు ఎప్పుడు పెట్టారు ఛానల్, ఎప్పటికి అయిందని. ఆల్మోస్ట్ నేనైతే చాలా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే నేను పెట్టిన. కాకపోతే నేనైతే రెగ్యులర్ గా పోస్ట్ చేయలేదు వీడియోస్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేనైతే ఒక 1 మంత్ అట్లా పెట్టేది, తర్వాత తీసి పెట్టేది, తర్వాత 1 మంత్ పెట్టేది, తర్వాత లాగ్ చేసేది. పెట్టడం సో కన్సిస్టెంట్ మెయింటైన్ చేయలేకపోవడం వల్లనే అంటే నేను ఛానల్ పెట్టి దగ్గర 6 అరౌండ్ మీరు చూసుకుంటే మన ఛానల్ పోయి డాష్ బోర్డ్ లో చెక్ చేస్తేనైతే మన ఛానల్ ఎప్పుడు పెట్టినా మనకు తెలిసిపోతుంది. అప్పటి నుంచి అయితే నేను కన్సిస్టెంట్ మెయింటైన్ చేయలేదు. ఎప్పుడో ఒక వీడియోస్ పెట్టబుద్ధి అయినప్పుడు అప్పుడు పెట్టేది. సో అప్పుడు కొంచెం డిలే వల్ల మనకైతే ప్రాసెస్ అనేది ఇదైతే లాగ్ అయింది. ఇంకోటి నాకు వెరీ హ్యాపీ అనిపించే ఒక మ్యాటర్ ఏంటంటే నాకైతే వీడియోకి అయితే నాకు ఆల్మోస్ట్ ఒక వీడియోకి అయితే నాకు 80 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయితే వచ్చారు. సో ఫర్ దట్ వీడియో ఐఎమ్ వెరీ హ్యాపీ. సపోర్ట్ చేసుకుంటూ ఇంకా మనం 2K ప్లస్ నుంచి వెళ్ళి ఇంకా కొంచెం హై రీచ్ అయ్యామని. సో ఇదంతా మీ సపోర్ట్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకొకటి మన ఛానల్ లో రెగ్యులర్ గా అయితే మనం అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కదా వీడియోస్. అంటే ఎట్లా అంటే మన వ్లాగ్ మన ఛానల్ కంటెంట్ ఏంటంటే యాక్చువల్ గా మనం ఒక బ్యాచులర్ లైఫ్ స్టైల్ మనం ఎట్లా ట్రావెల్ చేసినాం, ఏం ఫుడ్ తిన్నాము ఏంటి అని ఒక బ్యాచులర్ లైఫ్ స్టైల్ ఒక బాయ్స్ ది ఎట్లా ఉంటది అనే ఈ మెయిన్ కంటెంట్ మీద అయితే మనం అయితే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం.
దానికి కూడా కొంచెం మీ సపోర్ట్ కావాలి. సో ఇన్స్టాగ్రామ్ సో ఎవరైతే యూట్యూబ్ నుంచి చూస్తారో సో ఇన్స్టాగ్రామ్ కూడా మనదైతే ఒక అకౌంట్ ఉంది. సో దాన్ని అయితే ఫాలో చేయండి. అట్లాంటి కొంచెం అప్డేట్స్ అనేది లైవ్ అప్డేట్స్ అనేది ఏందని మన ఇన్స్టాగ్రామ్ లో అయితే తెలుసు. ఆల్మోస్ట్ నేను మార్నింగ్ అయితే రికార్డ్ చేస్తాను కాబట్టి సో ఇప్పుడైతే నేను టెరెస్ ఏరియా మీద ఉండే వరకు అయితే వీడైతే నా కోసం టీ అయితే పట్టుకొని వచ్చిండు. సో ఇట్లాంటి ఇంకొకటి మన రాకేష్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో కిందనైతే కామెంట్ చేయండి, చెప్పండి ఎట్లుంటానే మా రాకేష్ వీడియోస్ అని. కొంత తాగుడు ఆపు రాదరా, మాట్లాడరాదు వాళ్ళతో. మాట్లాడేంత లేదు మాట్లాడద్దు. ఇంకొకటి మన సుశాంత్ గారు కూడా మనతో ఉంటాడు కదా, వాని వీడియోస్ కూడా ఎట్లుంటాయో కిందనైతే చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళైతే వెంటనే మన ఛానల్ కిందనైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కొంచెం మీ ఫ్రెండ్స్ లేకపోతే కొంతమందికి అయితే రిఫర్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే రిఫర్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి మనం సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో బయట వాళ్ళు వచ్చి వేరే సో మీరు కొంచెం మన లాంటి క్రియేటర్స్ని ఎవరైతే వీడియో చేస్తామో ఇట్లాంటి ఫ్యాషన్ ఉన్న వాళ్ళని అయితే కొంచెం సపోర్ట్ చేసి మీరు అట్లీస్ట్ కొంచెం అయితే ఇట్లాంటి వీడియోస్ని ఫార్వర్డ్ చేసి లేకపోతే సబ్స్క్రైబ్ చేయించచ్చు అని నేను అనుకుంటాను. నాకు ఒక్కలేదు, నాకు వీడియో గురించి చెప్పాను. ఏమైంది నాకు ఒక్కలేదు, నాకు వీడియో గురించి చెప్పాను అనుకుంటానంటే వీనికైతే ఆల్మోస్ట్ నేను ఇందాకనైతే నేనైతే వీడియో రికార్డ్ చేస్తానంటే అంటే నేను నార్మల్ వేరే వీడియోస్ రికార్డ్ చేసే టైంలో అయితే వచ్చి నీ వీడియోలు ఉంటారా అది అంటాడు. కాకపోతే ఇప్పుడు దారా వీడియో చేద్దామని అంటే ప్రజెంట్ అయితే మా వాడు అయితే కొంచెం షై ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే వాడు కొంచెం ఫీవర్ వచ్చింది కదా, సో దాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. చూడండి ఏం చేస్తాను. బ్యాచిలర్ లైఫ్ ఎవడు కనిపెట్టిండవని ఏమైతే జీవితం అంతా బ్యాచిలర్ లైఫ్ తోనే ఉండాలి. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చేసాం. ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. చేసుకొని ఇంకా టైం రావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. సో ఇట్లాంటి మన ఇన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. టాటా బై. సీ యూ ఇన్ ద అనదర్ వీడియో. బాయ్.